రోజు జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై పారాగాన్ కో-ప్రెజెంటెడ్ బై డాబర్ వాటికా షాంపూలో ఇప్పుడు అందరికీ చనిపోయాక శవపేటిక అవసరం, కానీ మన అదిరే అభికి బ్రతకడానికి శవపేటిక అవసరం. లెట్స్ కాల్ అపాన్ అదిరే అభి అండ్ హిస్ టీమ్. రబ్బర్ గాజులు తెచ్చానే, రిబ్బన్ పువ్వులు తెచ్చానే, అమ్మని అబ్బని అత్తలి బొమ్మని అత్తరిని దరికొచ్చానే. నువ్వంటే పాడి పాడి చేస్తానే, నీ వెంటే పాడి. ఏంది పాట ఏం పాట పెట్టించినావు? సస్తవా అంటే నన్ను చంపుతా అనుకుంటున్నానే? ఏ ఎవ్వరు చంపలేరు, అర్థమవుతుందా? మా తాత 100 సంవత్సరాలు, మా నాయన 115 సంవత్సరాలు, నేను 120 సంవత్సరాలు కొడతా, అర్థమవుతుందా? గుద్దితే గుట్లో పడతా బిడ్డ. ఆఫీస్కి వెళ్తున్నా, జాగ్రత్త. ఏం చెప్పినావు? జాగ్రత్త. నాకే జాగ్రత్త చెప్తానే. అమ్మో అమ్మో ఏంది అంటే పడిపోయా? నేను పడితే ఏమవుతుంది? దెబ్బ తగులుతుంది కదా. ఎవరికి? మీకు. బండలు వగులుతాయి. ఆఫీసు పోతున్నా, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో. సరే అండి. శవపేటికలే ఏసీ నాన్ ఏసీ శవపేటికలే. అమ్మా మా దగ్గర క్రెడిట్ కార్డ్ ఫెసిలిటీ ఉందమ్మా, ఇతర బ్రాంచ్లు లేవమ్మా. శవపేటికలే కొనే వాళ్ళు ఎవరు లేరమ్మా. బాబు ఎంత ఒకటి? ఒక్కటి ఏసీ అయితే 10,000 అమ్మా, నాన్ ఏసీ అయితే 12,000 అమ్మా. ఏంటి మరి అంత రేట్లు చెప్తున్నా? మొన్న అమీర్పేటకి వెళ్ళాను, 7,000కి ఒకటే ఇస్తా అన్నారు కదా. అమ్మా స్టాండర్డ్ బాత్ అమ్మా, ఇది కొనండి అమ్మా. నాకు తక్కువ రేటుకి అయితేనే కొంటా. పని చేయండి అమ్మా, 2 కలిపి 20,000 కొనేసుకోండి, అయిపోతుంది. 2 నాకెందుకయ్యా? ఒకటి మీకు ఒకటి మీ ఆయనకమ్మా. నేను పంపించే రకాన్ని గాని పోయే రకం కాదులే, మా ఆయనకే కొనేది. చూస్తే అర్థమవుతుంది కానీ ఓ పని చేయండి అమ్మా, 6,000కి తీసుకోండి. సరే ఒకటి ఇచ్చేయి. ఒకటి ఒకటి ఎంత ఉంటాడమ్మా మీ ఆయన? ఎంత సైజు? 5 అడుగులు 5.5 ఉంటాడు. సరిపోతుంది అమ్మా, ఇది తీసుకోండి. అది ఇచ్చేయండి. మీరు ఎప్పుడు వచ్చారండి? మీకోసమే శివపేటలో కొంటున్నాను. అంటే నేను రానులేని వాడితోటే. అయ్యో అది ఏంటి బాబు ఇలా రా అంటున్నావేంటే? అంటే నువ్వు నీ పిల్లికల్లు మొహం వేసుకొని కొనుక్కోండి సార్, ఏసీ శివపేటిక, నాన్ ఏసీ శివపేటిక. నేను సావని అర్థమవుతుందా? మా తాత 100 సంవత్సరాలు, మా నాన్న 115 సంవత్సరాలు, నేను 120 కొట్టిన తర్వాత బ్యాటరీ లేపుతా. పండగ నాడు పోతే బాగుంటదండి సార్, కొని బుద్ధితో గుట్లో పడతా కొడుక. ఏందా నువ్వు అది కలిసి కథ పడతాను సార్? అట్లా కాదు సార్, పెళ్లికి ముహూర్తం ఉంటది, శోభనానికి ముహూర్తం ఉంటది, కానీ ఇక్కడ చావుకు ముహూర్తం ఉండదు సార్. ఇవ్వడని చెప్పి నేను సావను రా, 120 సంవత్సరాలు గుర్తు గుట్లో పడతా కొడుక. సరే మీకు ఇట్లా చెప్తే కాదు కానీ, మీరు పొద్దున్న లేచి హ్యాపీగా తయారై టై కట్టుకొని ఆఫీస్కి వెళ్తున్నారు సార్. అలా రోడ్డు పైన వెళ్తున్న మీకు పక్క నుంచి ఏ టమాటలే అని టమాటా ఎందుకు వచ్చిండ్రా మధ్యలో? కష్టజీవి శ్రమజీవి వాడు టమాటాలు అమ్ముకుంటున్నాడు సార్. వాడు అమ్ముకుంటే మీకేంటి సార్ ప్రాబ్లము? చెప్పండి. ఆ టమాటాలు అమ్ముతున్నారు సార్. మీరు బాబు ఎంత టమాటా అన్నారు, 4 రూపాయలు కిలో అన్నాడు సార్. నేను 2 రూపాయలు అంట కదా. సరే బేరం దిగట్లేదని చెప్పి వాడు నేను అమ్మను పో అన్నాడు సార్. మీరు అలా వెళ్తున్నారు, ఆ పక్క నుంచి బ్రేకులు ఫెయిల్ అయిన ఒక లారీ వచ్చింది సార్. ఆ లారీ బ్రేకులు ఫెయిల్ అయ్యి ఎప్పుడెప్పుడు ఎవరిని గుద్దేద్దామా అని అలా వస్తుంది సార్. మీరు నడుచుకుంటూ ముందుకెళ్తున్నారు సార్. ఆ లారీ మీ పైకి వచ్చేస్తుంది. గుద్దితే గుట్లో పడతావు సార్. బ్రేకులు ఫెయిల్ అయినా అది గుద్దితే మీరు గుట్లో పడతారు సార్. ఏంది సార్? అది వచ్చేస్తుంది సార్, నిలబడ్డారు సార్. అది వస్తుంది సార్, వచ్చేస్తుంది సార్. చచ్చిపోయారా? సెంచరీ కొడతానన్నారు. అయ్యో తొందరగానే చనిపోయారండి. అయ్యా పోలేదా? అంటే చచ్చిపోతే శవపేటలు కూడా అందరూ బొంద పెడతాం కానీ సార్. అలా చచ్చే చావు ఎప్పుడన్నా రావచ్చు సార్. నా మాట కొనేసుకోండి సార్. ఒక ఇప్పుడు వచ్చిన అసలు నేను రోడ్డు మీద ఫోన్ రాబాయ్, రైలు పట్టాలంటాయి కదా, రైలు పట్టాల మధ్యలోంచి అలా 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 వెళ్తా, మెట్రో రైలు ఎక్కుతా సార్. రైల్వే పట్టాల మీద మధ్యలో వెళ్తున్నప్పుడు మీరు సీరియస్ గా వెళ్తుంటారు సార్. అక్కడ పాత సినిమాలో హీరో కాలు ఇరికినట్టు 2 ట్రాక్ల మధ్యలో మీ కాలు ఇరుకు, మీరు కాలు ఇరికిన ప్రాంతంలో మీరు ఉన్నారు సార్. అక్కడ నుంచి ఒక ట్రైన్, మెట్రో రైలు కూచికని ఎందుకంటరా? ఈ ట్రైన్ వస్తుంది సార్, అలా వస్తుంది సౌండ్ అంతే. మీరు అలాగే చూస్తున్నారు, ఆ ట్రైన్ వచ్చేస్తుంది. మీరు చూస్తున్నారు, ట్రైన్ వస్తుంది, చూస్తున్నారు, ట్రైన్ వస్తుంది. అలా పక్క నుంచి వేరే పట్టాల పై నుంచి వెళ్ళిపోయింది సార్. చూసినావా? గుర్తితే గుట్లో పడతా కొడుక, పక్కకి వెళ్ళిపోయింది. చచ్చినా చావలేదు, కానీ అప్పుడే ట్రాక్ లోంచి కాలు బయటకు తీసుకున్న మీరు
ఆ రక్తంతో అలా బయటకు వచ్చేసి మెడికల్ షాప్కి వెళ్ళి కట్టుకుందామని బయటకు వెళ్ళగానే అక్కడ బ్రేకులు ఫెయిల్ అయిన లారీ మళ్ళీ వచ్చింది. బ్రేకులు ఫెయిల్ అయిన లారీ డ్రైవర్ బ్రేక్ కొడదామని పని చేయట్లేదు. మీరు నడుస్తున్నారు, ఆ లారీ వస్తుంది, మీరు చూస్తున్నారు, వస్తుంది, చూస్తున్నారు. కాదురా, అసలు ఇంట్లోంచి బయటకు వెళ్ళను, ఇంట్లోనే ఉంటాం. సార్ ఇంట్లో ఉంటే తినడానికి తిండి కావాలి కదా సార్, బయటకు వెళ్ళి తిండి తెచ్చుకోవాలి కదా సార్. దాన్ని చేసుకున్నా తీసుకొస్తుంది. ఆమె బయటకు వెళ్ళగానే పక్క నుంచి ఏడో అంటాడు, అలా అంటుంది. బయటకు వెళ్ళిన మీ ఆవిడ సురేష్ అనే ఒకడితో సంబంధం కుదుర్చుకొని మిమ్మల్ని చంపడానికి కర్కశంగా ఒక ప్లాన్ వేస్తుంది. ఆ పెద్ద ప్లాన్ వేసిన ఆ భార్య ప్రియుడితో కలిసి గ్యాస్ లీక్ చేస్తుంది. స్మెల్ వస్తుంది. లీక్ చేసింది సిలిండర్ గ్యాస్, మామూలు గ్యాస్. ఆ గ్యాస్ లీక్ అయ్యి ఇల్లంతా వాసన. కానీ ముక్కు దిబ్బడతో ఉన్న మీరు ఆ వాసన పసిగట్టలేక అలా వంటింట్లోకి వెళ్ళి అలా కొవ్వొత్తి కోసం వెతుకుతూ మ్యాచ్ బాక్స్ తీసుకున్నారు. గ్యాస్ లీక్ అవుతూనే ఉంది. ఆ మ్యాచ్ బాక్స్ ముట్టియడానికి వెళ్ళారు, ముట్టించారు. కాలిన గాయాలతో రోడ్డు మీద పడి ఉన్న మిమ్మల్ని చూసి ఆ ప్రియురాలు, ఆ భార్య, అసలే కర్రెగా ఉన్న నా మొగుడు కాలిన తర్వాత కాకిలా అయ్యాడు, నాకెందుకు ఈ మొగుడని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సురేష్ ఉండి వస్తున్నా. ఆ కాలిన గాయాలతో ఉన్న నిన్ను చూసి పక్కింటోడు 108 కి ఫోన్ చేస్తే ఒక అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ లో నిన్ను పెట్టుకొని అంబులెన్స్ డ్రైవర్ వెళ్తుండగా మధ్యలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆపాడు. పక్క నుంచి టమాటాలే. ఇక్కడికి ఎందుకు వచ్చాడు టమాటాలోడు? టమాటాలోడు కష్టజీవి సార్, శ్రమజీవి సార్. వాడు టమాటాలు అమ్ముకుంటున్నాడు సార్. ఎక్కడ అమ్ముకుంటాడు? మీకేంటి సార్ ప్రాబ్లము? చెప్పురా నీ. ఆ టమాటాలు ఎంత అన్నాడు. వీడు 4 రూపాయలు అన్నాడు. డ్రైవర్ 2 రూపాయలకి నేను కొనలేదు, వాడన్నా కొనొచ్చు 2 రూపాయలకి. వాడు మీకంటే మహా కంజూస్ సార్. మీరు పారిపోవడానికి ట్రై చేస్తున్నారు కానీ ఆల్రెడీ పోయినసారి ట్రాక్ లో ఇరికిన మీ కాలు వల్ల నడవలేకపోతున్నారు. ఆ బాధలో ఉన్న మిమ్మల్ని ఎదురుగానే వస్తున్న బ్రేకులు ఫెయిల్ అయిన లారీ వచ్చేసింది. ఆ లారీ మీ వైపు చూస్తూనే ఉంది. అంబులెన్స్ లోంచి బయటకు కదలలేని మీరు బయట 4 రూపాయలని వాడు, లారీ వస్తుంది, కదలలేకపోతున్నారు. లారీ వస్తుంది, అది గుద్దితే మీరు గూట్లో పడతారు. ఆ లారీ మీ పైకి వచ్చేసింది. అలా చచ్చిపడి ఉన్న మిమ్మల్ని తీసి మున్సిపాలిటీ వాళ్ళు కుక్కను లాగినట్టు లాక్కొని తీసుకెళ్తే అక్కడ పడేస్తే కుక్కలు, రాబందులు రక్కుకొని తింటుంటే ఆ శవాన్ని చూసి ఆక్తూ అని జనాలు అంటుంటే అవసరమా సార్ ఆ బాధ? శవపేటకి తీసుకోండి సార్. ఇంత ఘోరంగా చెప్తావు అనుకోలేదురా. శవపేట కొనాలి అంతే కదా? తీసుకోండి సార్, శవపేటకి తీసుకోండి సార్. తీసుకుంటారా? 1 కాదు 2 కాదు 3 తీసుకుంటా. మూడు ఎందుకు సార్? 1 నాకు, 1 మా ఆవిడకి. మరి మూడోది? ఏ టమాటాలే. వాడికి ఎందుకు సార్ టమాటాలోడికి? వాడు కొనుక్కోలేడు, కష్టజీవి. ఎక్కడ పోతే వాడు వస్తాడు కాబట్టి బొందలో పెడతా. నా బోని వేరం బాగుంది, డబ్బులు ఇచ్చేయండి. శాంపిల్ ఒకటి చూపించు. ఏసీ కావాలా, నాన్ ఏసీ కావాలా? ఏసీ రేట్లు ఉన్నాయి ఇందులో. ఏసీ ఉంది సార్, బాగుంటుంది. సమ్మర్ టైం వస్తుంది కదా, చల్లగా ఉంటుంది ఏసీ పెట్టి. చల్లగా. నెక్స్ట్ ఎవరమ్మా? రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోడు. ఏ శవపేటకలే. सारी गमा पद निस्सा और खरो खरो जरा जलसा. రోజా ఎలా అనిపించింది ఈ స్కిట్? చావుని భయంకరంగా చూపిస్తున్నారు. లారీ గుద్దేసినట్టు, తర్వాత ఏంటి గ్యాస్ సిలిండర్ పేలిపోయినట్టు, ట్రైన్ గుద్దేసినట్టు, టోటల్ కాంట్రాస్ట్ అయినా కూడా బాగుంది. అయినా ఈ భార్య ఏంటి అసలు అన్నిటికీ చనిపోయారా వెయిటింగ్ మేడం అక్కడ. నార్మల్ అయిపోయింది, స్కిట్ అయిపోయింది. అసలు వీళ్ళందరూ అమ్మాయిలు గడ్డలేసి అసలు అమ్మాయిల కన్నా ఎక్కువ ఫీల్ అయిపోతున్నారు. నైస్. నాగబాబు సార్ బాగుంది అభి. అంటే ఎల్ఐసి వాళ్ళు జనరల్గా చేయిస్తారు, ఈ శవపేటలు చేయించు. చాలా బాగా చేస్తారు. లారీ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది.
మధ్యలో నూతన ప్రసాద్ గారు వస్తారు కదా, లాస్ట్ కి కొంచెం అది నేరాలు గోరాలు స్టైల్లో ఉందండి. ఆయనే పాపులారిటీ చేసింది కదా నేరాలు గోరాలు. సుబ్బారావు భార్య పక్కింటి అప్పారావుతో మాట్లాడుతుంటే సుబ్బారావు చూసి ఆవేశం ఆపుకోలేక పక్కన ఉన్న కర్ర తీసుకొని టప్పి టప్పి టప్పి. అప్పారావుకి కోపం వచ్చి ఆ పక్కనే ఉన్న కత్తి తీసుకొని కస్సా కస్సా కస్సా. ఎవరు చెప్పరా అలాంటి కామెంట్? అది ఆయనే పాపులర్ చేశాడు ఈ టైప్ ఆఫ్ డిక్షన్.